నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. మారిన ప్రభుత్వం, మారిన పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతము ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి టాప్ 5 ప్లేసెస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇవాళ మనం ఆ టాప్ 5 ప్లేసెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ టాప్ 5 ప్లేసెస్లో కూడా మనం ఇప్పుడు కూడా మాట్లాడుకునే విధంగా సామాన్య మానవునికి అందుబాటులో కలిగినటువంటి 5 ప్లేసెస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇది మనం చూసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మారిన పరిస్థితులు ఏమిటి? మున్సిపల్ లిమిట్స్ పెంచడం జరిగింది. అందరూ తెలుసుకుని ఉంటారు. మున్సిపల్ లిమిట్స్ పెంచడం జరిగింది. మున్సిపాలిటీలో కొత్త కొత్త ఏరియాస్ని, కొత్త కొత్త విలేజెస్ని వాటి పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హాట్ కేక్ ఏమిటి అంటే శంషాబాద్. శంషాబాద్ అన్నది హాట్ కేక్ అయిపోయింది. మారిన ప్రభుత్వం శంషాబాద్ ఏరియాలో అంటే శంషాబాద్కి చుట్టుపక్కల శంషాబాద్ ఎంత అంటే ఒక లొకేషన్ ఎంత ప్రైమ్ లొకేషన్ అయిందంటే, ఎంత చక్కటి పాయింట్ అయిందంటే, ఒకవైపు బెంగళూరు హైవే, ఒకవైపు శ్రీశైలం హైవే, ఈ రెండింటిని కలుపుతూ అండ్ ఇటు పక్కన ఓఆర్ఆర్కి కనెక్టివిటీ జస్ట్ ఓఆర్ఆర్కి 1 కిలోమీటర్లో ఉంది కలుపుతూ, ఓఆర్ఆర్ని ఎప్పుడైతే మనం దగ్గరగా కనెక్టివిటీ ఉంటుందో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి శంషాబాద్ నుంచి మనకి పీక్ అవర్లో కూడా మనం మ్యాక్సిమం 45 మినిట్స్లో మ్యాక్సిమం అనమాట 45 అవర్స్లో గచ్చిబౌలి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ వెళ్తాం. కాబట్టి శంషాబాద్కి చాలా ప్రాముఖ్యత చేకూరింది. ఈ శంషాబాద్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మరి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి శంషాబాద్ దగ్గర. సో శంషాబాద్ దగ్గర అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాగా ఒకటి డెవలప్ అవుతుంది. ఒక పెద్ద స్ట్రక్చర్ వస్తుంది. ఆ స్ట్రక్చర్లో టెంపరరీగా ఏఐసిటీ పెట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ పెట్టి అక్కడ ఆపరేషన్స్ త్వరలో స్టార్ట్ చేయబోతున్నామని చెప్పి కూడా మనకి ప్రభుత్వం తెలిపటం జరిగింది. కాబట్టి మన పిల్లలకి అక్కడ ఉద్యోగ అవకాశాలు రావటం, ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అక్కడ మెరుగవటం ఉండడానికి అవకాశం ఉంది. అండ్ ఏఐ అన్నది ఏమిటంటే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ ఎ బూమింగ్ ఇండస్ట్రీ. అంటే టాప్ నాచ్ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఏఐని వాడుకుని మార్కెటింగ్లో కానీ, సేల్స్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ ఏఐ టచ్ చేయని ఫీల్డ్ లేదు. అన్ని సెగ్మెంట్ని ఏఐ టచ్ చేసి ప్రతి దగ్గర కూడా ఏఐ వాడుతున్నారు. కాబట్టి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంత వాడుతున్నారు కాబట్టి దాని మీద చాలా భవిష్యత్తు ఉంది. కాబట్టి కాలేజెస్లో కూడా చాలామంది ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏఐని ఒక కంపల్సరీ సబ్జెక్ట్గా చేశారు. ఆప్షనల్స్ ఏవైనా సరే ఏఐ మాత్రం కంపల్సరీ చేశారు. అందువల్ల మనకి ఇలాంటి చక్కటి ఏఐ మీద ఫోకస్ సారించి మనకి వెంటనే స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి శంషాబాద్ దగ్గర ఇది ఒక మనకి అడ్వాంటేజ్. రెండవది, గతంలో మనం అనుకున్న ఫార్మాసిటీ ప్లేస్లో అక్కడ ఏఐసిటీ అని స్టార్ట్ విత్ 300 ఏకర్స్లో అక్కడ కంపెనీస్ అందరికీ కూడా ఏఐసిటీ అక్కడ రాబోవటం, దానికి దగ్గరగానే మీర్ఖాన్పేటలో స్పోర్ట్స్ యూనివర్సిటీ అది రాకపోవటం, ఇవన్నీ రావటం వల్ల ప్లస్ గత ప్రభుత్వం చెప్పినట్టుగా మళ్ళీ ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. మహేశ్వరంలో మెడికల్ కాలేజీ, మంచానపల్లి దగ్గర మెడికల్ కాలేజీ, తర్వాత ఈ విధంగా అన్నీ రావటం వల్ల ఇవన్నీ కూడా ఓఆర్ఆర్కి జస్ట్ 10 to 15 కిలోమీటర్స్ మధ్యలో ఉండటం వల్ల ఖచ్చితంగా అక్కడ మనకి ఇవాళ కూడా ప్రివైలింగ్ ప్రైసెస్ మనకి 15,000 లోపల ఉన్నాయి. హెచ్ఎండిఏ లేఅవుట్లు 15,000-20,000 లోపల, బోల్డ్ టీటీసీపీ లేఅవుట్లు అయితే 10-12,000 వచ్చేస్తున్నాయి. ఓల్డ్ హెచ్ఎండిఏ లేఅవుట్లు 15,000 వస్తున్నాయి. కొత్తవి 18,000-20,000 లోపల వచ్చేస్తున్నాయి. కాబట్టి అంతా కూడా ఇంకొకటి ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. ఎవరైనా శ్రీశైలం హైవే పెడితే మీరు చూస్తారు ఫారెస్ట్ బెల్ట్ ఉంది, ఇప్పటికీ కూడా గ్రీన్ బెల్ట్ ఎక్కువ ఉంది. అక్కడ గ్రౌండ్ వాటర్ ప్యూరిటీ ఉన్నటువంటి ప్లేస్ అది. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో 200 గజాలు కళ్ళు మూసుకుని 40 లక్షలు పెట్టి మంచారపల్లి కానీ, లేకపోతే మహేశ్వరం మండలంలో ఎక్కడైనా కందుకూరులో కానీ, లేకపోతే మనకి శంషాబాద్ వైపు ఇంకా దగ్గరగా అంటే ముచ్చింతలలో కానీ, అంటే రామ్ స్టాట్యూ ఈక్వాలిటీ స్టాట్యూ ఉంది దాని వెనకాతల వైపు, ఈ రింగ్ రోడ్డుకి అటు ఇటు 10 కిలోమీటర్ల లోపల మన పెద్ద గోల్కొండ నుంచి ఇటు దిగైనా అటు దిగైనా ఉండేటువంటి ఏరియాస్లో అంటే మన పద్మాలయ స్టూడియోస్ ఉంది ఆ దగ్గర కానీ, ఎక్కడైనా సరే రామారావుపేట, మంచాన్పల్లి, దుబ్బచర్ల, మన పద్మాలయ స్టూడియోస్, ఇటు పక్కన ముచ్చింతల, వీటిల్లో ఎక్కడైనా సరే నిశ్చింతగా మీరు 15,000 లోపల 20,000 లోపల మీకు ఖచ్చితంగా హెచ్ఎండిఏ లేఅవుట్లు వస్తున్నాయి. అదేవిధంగా బెంగళూరు హైవేకి ఇంకొకటి ఉంది మనకి చాలా వరల్డ్ ఫేమస్, చాలా తక్కువ మందికి తెలుసు.
తెలిసిన వాళ్ళు అవేర్నెస్ తోటి వస్తున్నారు, బయట నుంచి కూడా వస్తున్నారు. రామచంద్ర మిషన్ వాళ్ళు కట్టించినటువంటి కన్హా కన్హా మెడిటేషన్ సెంటర్, వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ మన దగ్గర ఉంది. హైదరాబాద్కి ఇంకోవైపు ఇటువైపు శ్రీశైలం హైవేలో కూడా మనకు మెడిటేషన్ సెంటర్ ఉంది. కానీ ఇది చాలా పెద్ద మెడిటేషన్ సెంటర్. ఇక్కడ కొన్ని వేల ఎకరాల్లో ఆల్రెడీ వాళ్ళు కొన్ని 300 ఎకరాల దాకా వాడుకున్నారు. ఇంకా వేల ఎకరాలు ఉన్నాయి. దాని దగ్గర కూడా మనంతా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అక్కడ మనకి ఈ యూనివర్సిటీస్ అంటే ఒకవైపు ఫార్మా ఉంది కాబట్టి కొంచెం ఫార్మా కంపెనీస్కి దూరంగా మెడిటేషన్కి దగ్గరగా చేగూరు అంటారు, చేగూరు విలేజ్లో కూడా ఆ ఏరియాలో కూడా మనం కొనుక్కోవడానికి మంచి అనువైన ప్రదేశాలు. ఈ 2 ప్రదేశాలు ఇటు శ్రీశైలం హైవే కానీ అటు బెంగళూరు హైవేలో కానీ ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మరి పోతే సెంట్రల్ గవర్నమెంట్ లేటెస్ట్గా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ని మన బడ్జెట్లో వాటిని తీసుకోవటం జరిగింది, అప్రూవల్స్ ఇవ్వటం జరిగింది. అందులో జహీరాబాద్ కూడా ఉంది. కాబట్టి మనందరం కూడా ఎప్పటి నుంచి జహీరాబాద్ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుందని చెప్పి దానికి అవుతుంది అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు అది కళ నిజమయ్యే సమయం ఆసన్నమైంది. కాబట్టి జహీరాబాద్ దగ్గర కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి మహీంద్రా వాళ్ళే కాకుండా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్, ఫ్యూచర్ ఆఫ్ ది గ్లోబ్. కాబట్టి అక్కడ అలాంటి యూనిట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ అక్కడే ఉంటాయి. కాబట్టి మీరు అటువైపు కూడా మీ దృష్టి సారించవచ్చు. అక్కడ కూడా 15-20లో బ్రహ్మాండమైనటువంటి చక్కటి హెచ్ఎంబిఏ లేఅవుట్లు అక్కడ కూడా తయారైనాయి, అక్కడ కూడా వస్తున్నాయి. కాబట్టి జహీరాబాద్ నుంచి ఇటు పక్కన కామ్కోల్ అంటారు, కామ్కోల్ ఇది ఉంటుంది హైవే మీద, అక్కడ దాకా ఎక్కడ ఉన్నా సరే చక్కటి ప్లేస్ చూసుకుని అక్కడ కూడా కొనుక్కోవచ్చు. అక్కడ కూడా బాగా ర్యాపిడ్గా ఈ సెంటర్స్ అన్నీ కూడా హ్యాపెనింగ్ ప్లేసెస్, గ్రోత్ సెంటర్స్. కాబట్టి ఈ సెంటర్స్ అన్నింటిలో కూడా మనం పెట్టుబడి పెట్టుకుంటే బాగుంటుంది. అదేవిధంగా కందుకూరు దాటిన తర్వాత మనం ఎప్పుడు చెప్పుకునేటువంటిది మనకి ఓఆర్ఆర్కి కనెక్టివిటీ, అంటే ఓఆర్ఆర్ అయిపోయిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు కూడా దానికి అక్కడి నుంచి డైరెక్ట్గా లైన్ వస్తుంది. సో అక్కడ పిరమిడ్, ఇటు పక్కన పిరమిడ్ కేంద్రం ఉంది, పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. అటు పక్కన ఆ రోడ్డు డైరెక్ట్ రోడ్డు వెళితే 100 ఫీట్ రోడ్డు డైరెక్ట్గా మనకి షాద్ నగర్కి వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో రీజనల్ రింగ్ రోడ్డు వస్తుంది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్డు కూడా రూపు దాల్స్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే అలాంటి ప్లేసెస్లో పెట్టుకుంటే మీరు అందరూ కూడా బాగా లాభం పొందుతారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీటిల్లో థ్రెట్ ఎక్కడా లేదు. ఎటువంటి వాటర్ బాడీస్ కానీ లేకపోతే ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా ఇవన్నీ కూడా టైం టెస్టెడ్ ప్లేసెస్. ఇవన్నీ అక్కడ హైదరాబాద్లో అసలు ఎంత వాటర్ వచ్చినా సరే అబ్జర్వ్ అయిపోతుంది. అంతా రెడ్ సాయిల్, రెడ్ బ్రిక్స్ అక్కడ తయారవుతుంటాయి. అక్కడ ఆ శాండ్తో, ఆ సాయిల్ తోటే చక్కటి బ్రిక్స్ తయారవుతుంటాయి. సో కాబట్టి అలాంటి ప్లేసెస్లో మనం హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కూల్ అట్మాస్ఫియర్ అండ్ మనకి ఏ రకంగా కూడా అంటే మన ప్లేసెస్ చెప్పుకుంటే మనం అందరం వెళ్ళేటువంటి పర్యాటక ప్లేసెస్ ఊటీ అలాంటి ప్లేసెస్ తోటి కూడా వీటిని కంపేర్ చేయొచ్చు ఆ పర్టికులర్ సీజన్లో మాత్రం. సో అంత చక్కటి ప్లేసెస్ కలిగినటువంటి ఈ 5 టాప్ 5 సెంటర్స్లో ఇవి టూరిస్ట్ సెంటర్స్గా కూడా రాబోయే కాలంలో డెఫినెట్గా టూరిజంకి కూడా రేవంత్ రెడ్డి గారు లేటెస్ట్గా కొన్ని ప్లేసెస్, అన్ని ప్లేసెస్లోనూ కూడా ఎక్కడైతే హరిత కేంద్రాలు ఉన్నాయో, హరిత భవనాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఆ వీకెండ్స్ కాకుండా మిగతా రోజుల్లో 50% ఆఫ్ ఇచ్చి అట్రాక్ట్ చేయడానికి, టూరిజం అట్రాక్ట్ చేయడానికి కూడా టూరిస్ట్ హబ్గా కూడా తెలంగాణ గవర్నమెంట్ తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. వీటిని ఫామ్ హౌసెస్ గాను లేకపోతే మనకి ఎయిర్బిఎన్బి వాళ్ళకి ఇవ్వటం కానీ, వీకెండ్ హోమ్స్ కానీ, రిటైర్మెంట్ హోమ్స్గా కానీ వీటన్నిటినీ కూడా మనం వాడుకోవడానికి, అంటే ఆల్టర్నేటివ్ యూజెస్, ఎవరో ఎంప్లాయీ ఉండాలి రెంటల్ బేసిస్ మీదే ఉండాలని కాకుండా ఇలా కూడా మనం వాటి వాడుకోవడానికి అనువైన ప్రదేశాలు. సో ఆరోగ్యం అందరికీ కూడా చక్కగా ఉండాలి. ఆరోగ్యం ఉన్నప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం, ఆనందించగలుగుతాం. కాబట్టి ఆరోగ్య దృష్ట్యా ఇటు భవిష్యత్తు దృష్ట్యా మన పిల్లలకి రిటర్న్స్ కూడా బాగుండాలి, మనం అనుభవించాలి. మన తరాలకు కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన ఒక్కళ్ళ గురించి మనం ఆలోచించలేము, తర్వాత వాళ్ళకి కూడా వచ్చేటువంటి రిటర్న్స్ కానీ ఈ విధంగా ఉండేందుకు చక్కటి అన్ని సదుపాయాలతోటి కలిగినటువంటి సమకూర్చినటువంటి ఇలాంటి ప్లేసెస్లో మీరంతా ఇన్వెస్ట్ చేయండి, అందరూ లాభం పొందండి. నమస్కారం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.